వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. ఇట్లా ఎర్లీ మార్నింగ్ నేచర్లో రైడ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. పురాతన శివాలయం ఉందంట ఈ లోపలికి. 1.5 కిలోమీటర్ ఉందంట. బొబ్బొబ్బో, ఫారెస్ట్ డేంజర్ ఉంది. అమ్మ తోడు వచ్చేసినాం. బొబ్బొబ్బో, సూపర్ ఉంది అడ్వెంచర్ ఇక్కడ. మనమైతే ఒక కొత్త వాటర్ ఫాల్ని డిస్కవర్ చేసినాం. సేవ్ నేచర్, సేవ్ ట్రీస్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ ప్లేస్ అయితే. పక్షుల సౌండ్లు నెక్స్ట్ లెవెల్. అమ్మ డేంజరస్ అడ్వెంచర్ చేసింది ఆ బైక్ అయితే. బాబా, ఐ లవ్ మై బైక్. హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. ఒకసారి ఫాగ్ చూడండి ఎట్లుందో ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా డేంజర్ ఉంటుంది ఫాగ్. మనం వెళ్ళాల్సింది ఇట్టే వాటర్ ఫాల్కి. బట్ వాటర్ ఫాల్ వచ్చేసి 8కి ఓపెన్ అవుతుందంట. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకంట. సో 8కి ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు 6:25 అవుతుంది. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరనే ఇంకోటి బ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. సో బైక్ ఇక్కడ పార్క్ చేశాను. సో సెకండ్ది మన రూమ్. అండ్ ఇంకా ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్ పేరు గ్రీన్ హిల్స్ రిసార్ట్. పొల్లూరు వాటర్ ఫాల్స్కి నియర్ బై ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో ఎవరైనా వస్తే స్టే ఇక్కడ ఉండడానికి ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది నియర్ బై. బట్ ఇది ఏంటంటే అట్లీస్ట్ 1-2 డేస్ బిఫోరే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ వస్తే దొరకవు, అన్నీ బుకింగ్ అయి ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ రూమ్స్ అన్నీ డబుల్ బెడ్రూమ్ పెద్ద రూమ్సే అన్నట్టు. ఈజీగా 4 to 6 మెంబర్స్ పడుకోవచ్చు అట్లుంది. మన పక్కనే పెద్ద మౌంటైన్ ఉంది. పక్కనే బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఫాగ్ చూడండి ఒక రేంజ్లో ఉంది ఫాగ్. సో ఈ స్టే కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. ఏ రూమ్కైనా అంతే 2000. అన్నీ ఏసీ ఉంటాయి. సో ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా, 6 వచ్చినా 2000. కాకపోతే 6 మెంబర్స్ వస్తే ఒకటి ఎక్స్ట్రా మ్యాట్ తీసుకోవాల్సి వస్తుంది. సో రీజనబుల్ రేటే, పర్లేదు, ఉండొచ్చు. ఏసీ నాన్ ఏసీ అయినా ఏం కాదు, ఎందుకంటే వెదర్ అంతా కూలే ఉంది. సో ఏసీ అయినా నాన్ ఏసీ అయినా గదే 2000 రూపీస్. సో లెట్స్ గో. టైం 6:34 అవుతుంది. ఫాగ్ కూడా డేంజర్ ఉంది. ఒక వాటర్ ఫాల్ దగ్గర, అంటే వాటర్ ఫాల్ కాదు, ఒక లొకేషన్కి అయితే వెళ్దాం. అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి మళ్ళీ 8కి అట్లా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళేసేద్దాం. ఈరోజు వాటర్ ఫాల్ ఓపెన్ ఉందంట. సో అక్కడికి వెళ్దాం. సో ఇంకా 1.5 అవర్ ఉంది వాటర్ ఫాల్ ఓపెన్ కానీ. ఈలోపు కొద్దిగా అట్లా నేచర్ని ఎంజాయ్ చేసేద్దాం. లెట్స్ గో. జై శ్రీరామ్. బాబా ఎంత బాగుంది నేచర్ అయితే. ఇట్లా ఎర్లీ మార్నింగ్ నేచర్లో రైడ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. పురాతన శివాలయం ఉందంట ఈ లోపలికి. ఒకసారి చూసేద్దాం పండి ఎట్లుందో పురాతన శివాలయం. సో శివుని టెంపుల్ ఉంది ఇటు సైడ్. సరే చూద్దాం. మొత్తం ఆఫ్ రోడింగ్, రోడ్ అయితే లేదు. 1.5 కిలోమీటర్ ఉందంట. బొబ్బొబ్బో, ఫారెస్ట్ డేంజర్ ఉంది ఇటు సైడ్. ఓహో, చాలా భయంకరంగా ఉందిగా ఇటు రూట్. ఓహో, స్కిడ్ అవుతుంది బండి మొత్తం.
కొన్ని ఈడ 2 రూట్లు ఉన్నాయి మళ్ళా. ఇదే అనుకుంటా కానీ వాటర్ క్రాసింగ్ ఉందిగా ఇక్కడ. చలో పోదాం. మనకి వాటర్ క్రాసింగ్లో అలవాటే కానీ బండి స్కిడ్ అవుతుంది. ఇది పెద్ద వాటర్ క్రాసింగ్ కూడా ఏం కాదు. అబ్బబ్బో నేచర్కి రాకుంది ఇక్కడ. డేంజరస్ అడ్వెంచర్ చేస్తున్నాం పోండి ఫారెస్ట్లో. ఏమైనా ఎనిమల్స్ వచ్చినా స్పీడ్ పోతానికి కూడా లేదు ఇక్కడ. ఈ రాళ్ళలో మొత్తం స్కిడ్ అవుతాను. సూపర్ ఉంది నేచర్లో ఇట్లా రైడ్ చేస్తుంటే. వా షట్ డామ్ ఇట్ యార్. ఇక్కడ 1 more ఉంది కానీ ఇది పెద్దగా ఉంది కొద్దిగా. ఒకసారి చూసేద్దాం బాండి. కొంచెం పెద్దగానే ఉంది వాటర్ క్రాసింగ్. ఓ బాబాయ్ చెట్టు అయితే సూపర్ ఉంది అసలు. పోతుందిలే బైక్ ఇట్లా సైడ్ ఎంబటి వెళ్ళిపోద్దాం. కానీ ఇదే కొంచెం నాకు టాస్క్ అనిపిస్తుంది. చేద్దాం పండి. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేద్దాం. ఇంతవరకు ఎప్పుడు చేయలే. డేంజరస్ ఆఫ్ రోడింగ్ ఇది. ఓహోహో డేర్ చేసిపోతున్నా. ఇంతకుముందు ఎక్కడ బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ పోతుంటే చేసిన ఆఫ్ రోడింగ్ ఈ రేంజ్లో. మళ్ళీ ఇప్పుడు ఇదే సెకండ్ టైం. బాబా షూ మొత్తం తడిచిపోయింది అండి. ఓహో లెఫ్ట్ సైడ్ లెగ్ అందట్లేదు. అమ్మ తోడు వచ్చేసినాం. అమ్మ నాకు దెబ్బకి జల్లు వల్ల ఇక్కడ లెగ్ అందలేదు, మొత్తం వల్ల పోయింది కాలు. కానీ ఫారెస్ట్లో డేంజర్ అడ్వెంచర్ చేస్తున్నా. వావ్ ఇంత అడ్వెంచర్ చేసినందుకు ఏం నడుస్తాం మనం. బాబా సూపర్ ఉంది అడ్వెంచర్ ఇక్కడ.
వావ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత థిక్ ఫారెస్ట్లో బండి వేసుకొని వస్తామని. ఓ మై గాడ్, నాకు ఈ అడ్వెంచర్ భలే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ అడ్వెంచర్ అయితే. ఇంత థిక్ ఫారెస్ట్లో నేను ఎంత ఘోరంగా అడ్వెంచర్ చేస్తా అనుకోలేదు. నాకు చూడగానే సూపర్ అనిపించింది. బట్ ఇప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేకుండా, అంటే ఇంతకుముందు లాస్ట్ టైం అడ్వెంచర్ చేసినప్పుడు మా బ్రదర్ ఉండే, ఇప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కనే చేస్తున్నా డేంజరస్ అడ్వెంచర్. బండి కానీ స్ట్రక్ అయిందంటే కథం, ఇంకా బండి ఇన్ని ఇచ్చిపెట్టి పోవాలి. మొత్తానికైతే శివాలయం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఇది డేంజరస్గా ఉంది, మొత్తం స్కిడ్ అవుతుంది. అందుకే బైక్ పక్కనే పెట్టేసి వాక్ చేసుకుంటూ వచ్చేసినాం. ఇంకా సో అక్కడి వరకు పెట్టేసి వచ్చిన. ఇదే శివాలయం, శివుని టెంపుల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడే టెంపుల్ కడుతున్నట్టున్నారు ఇక్కడ, చిన్న శివాలయం. సో నేచర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంత దట్టమైన ఫారెస్ట్లో మనమైతే పురాతనమైన శివాలయంకి వచ్చాం. బట్ టెంపుల్ ఇప్పుడే కడుతున్నట్టున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పటికీ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి మేము ఒక 1.5 కిలోమీటర్స్ వచ్చినాం. బట్ నాకు నేచర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా స్టిల్ ఇటు ఏదో ఉంది, రోడ్ లేదు కానీ ఇటు లొకేషన్ అయితే ఏదో ఉంది. ఒకసారి చూడండి ఇటు ఎంత బాగుందో నేచర్ అయితే. బాబా బాబా, ఇక్కడ ఒక టెంట్ వేసుకొని ఇక్కడనే ఉంటే సూపర్ ఉంటే. నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ వాటర్ వెళ్తుంది కదా, వాటర్ వెళ్ళేది అక్కడ సౌండ్ వస్తుంది. వీలైతే అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉన్నట్టుంది, అది కూడా చూసేసి వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్ సౌండ్ కూడా వస్తుంది ఇక్కడనే. సో మనకి వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. టెంట్ వేసుకొని నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని మ్యూజిక్ పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైఫ్ టైం మెమరీ ఉంటుంది. ఇక చాలా దట్టంగా ఉంది అడవి అయితే. నాకైతే భలే నచ్చింది ఫారెస్ట్. అడ్వెంచర్ కూడా నెక్స్ట్ లెవెల్ చేసిన. ఓం నమ శివాయ. ఓకే, ఇంకా ఇది చిన్న వాటర్ ఫాల్ ఏదో ఉంది, అది చూసి వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ మనం అడ్వెంచర్ చేయాలి, చాలా డేంజరస్ చేయాలి అడ్వెంచర్. మనమైతే ఒక కొత్త వాటర్ ఫాల్ని డిస్కవర్ చేసినాం. చూడండి అక్కడ కొండ మించి వస్తుంది వాటర్. దగ్గర వెనక చూపిస్తానండి, క్లియర్గా అనిపిస్తుంది. పర్లేదు, చిన్నగా ఉన్నా చాలా హైట్ నుంచి ఉంది వాటర్ ఫాల్. ఇట్లా వెళ్ళి చూద్దాం పండి. ఇట్లా పైనుంచి వస్తుంది. ఇది వర్షాకాలంలో వస్తే డేంజర్ వస్తుంది అనుకుంటా. బట్ ఇది నవంబర్ టైం కదా, కొంచెం తక్కువ వస్తుంది. బట్ కొండ పైనుంచి వస్తుంది వాటర్. భలే ఉంది. సూపర్ ఉంది కదా. నేచర్లో ఎవ్వరు లేరు, ఓన్లీ మనమే. ఇంత లోపలికి ఎవరు రానికి కూడా డేర్ చేయరు. సో జనరల్గా ఉండే వాటర్ ఫాల్స్ అందరు చూస్తారు. మనం ట్రావెలర్స్ ప్లస్ బైకర్ కాబట్టి ఇట్లాంటి కొత్త కొత్త ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయాలి. సో నాకైతే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంత దట్టమైన అడవిలో చిన్న వాటర్ ఫాల్ అయినా ఏం కాదు, కానీ ఎక్స్ప్లోర్ చేసినాం చూడు, అది మ్యాటర్. అంటే ఒకప్పుడు వాటర్ బీభత్సంగా వచ్చాయి అనుకుంటా. ఈ చెట్టు చూడండి ఎంత ఘోరంగా పడిపోయిందో. మనం ఇటు నుంచి చూద్దాం. వర్షాకాలంలో ఓ రేంజ్లో వస్తుంది అనుకుంటా వాటర్ ఇదంతా. ఇప్పుడు లైట్గా కనిపిస్తుంది చూడండి, లైట్గా కనిపిస్తుంది. కానీ సూపర్ ఉంది కదా, ఇంత దట్టమైన అడవిలో వాటర్ ఫాల్. మేము అసలు బైక్ ఎక్కడ పార్క్ చేసినా కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇట్లా అయితే వెళ్ళాలి, అక్కడ శివాలయం ఉంది, శివాలయం కాంచి మళ్ళీ ఆ రోడ్ పట్టుకొని వెళ్ళాలి. జస్ట్ ఈ ఏరియాలో ఉంది నా బైక్. సేవ్ నేచర్, సేవ్ ట్రీస్.
ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ ప్లేస్ అయితే, చాలా అద్భుతంగా ఉంది అసలు. ఈ ట్రిప్లో ఇదే హైలైట్, ఎందుకంటే ఒక కొత్త ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం. అసలు ఇంతవరకు నేను ఈ ఫారెస్ట్లో ఎప్పుడు ఇంత డేర్ చేసి లోపల రాలే. కొల్లూరు ఇప్పుడు ఇది ఈ కొండ పైన గుడిసె అన్నట్టు, కాకపోతే మనం మారేడుమిల్లికి వెళ్ళి పైకి ఎక్కాలన్నట్టు గుడిసె హిల్ స్టేషన్. కాకపోతే ప్రజెంట్ అది క్లోజ్ ఉందట గుడిసె, ఇంకా వేరే ఏదో లొకేషన్ ఉంది. ఈరోజు మనం మారేడుమిల్లికి వెళ్తాం కదా, ఆ ప్లేస్ ఏందో తెలుసుకొని రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ ప్లేస్ని. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి నేచర్ని ఆస్వాదించుకుంటూ కొద్దిసేపు ఇక్కడనే టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. సో ఈ బ్యూటిఫుల్ నేచర్ని వదిలేసి మనం వెళ్తున్నాం. ఇప్పుడు బైక్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ బైక్ని ఫైండ్ అవుట్ చేయాలి. బైక్ ఎక్కడ పార్క్ చేసినా నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. సో బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ దొరికితే బైక్ తీసుకొని మనం వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. కానీ ఈ దట్టమైన అడవిలో ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ సూపర్ నచ్చింది. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రావడం అయితే ఇట్స్ ఏ లైఫ్ టైం మెమొరీ అనుకోవచ్చు. బట్ ఫెంటాస్టిక్. సో మొత్తానికైతే రోడ్ అయితే దొరికింది. ఇదే రోడ్లో మనం బైక్ పార్క్ చేసినాం. జస్ట్ దీని అవతలే ఉంటుంది బైక్. ఐ లవ్ నేచర్. మనం వచ్చేసాం, బైక్ దగ్గరికి వచ్చేసాం. సో ఇంత దట్టమైన అడవిలో హిమాలయన్ బైక్. ఓకే, ఫారెస్ట్ చూడండి ఎట్లుందో. బాబా, పక్షుల సౌండ్లు నెక్స్ట్ లెవెల్. సో లెట్స్ గో. చాలా అడ్వెంచరస్ ఉంది కదా రైడ్ అయితే. అసలు ఈ రైడ్లో ఇది హైలైట్. ఇక ఈ అడ్వెంచర్ అయితే చాలా హైలైట్. మనం కొత్త ప్లేస్కి, తెలియని ప్లేస్కి వచ్చి శివాలయం టెంపుల్ చూసినాం, అండ్ ఒక చిన్న వాటర్ ఫాల్ని కూడా ఎక్స్ప్లోర్ చేసినాం, అండ్ 2 పెద్ద వాటర్ క్రాసింగ్లు చేసినాం. ఈ రైడ్లో హైలైట్ ఏంటంటే ఈ వాటర్ క్రాసింగే. ఇక్కడ కొద్దిగా స్కిడ్ అవుతుంది. జస్ట్ ఇది క్రాస్ అయినాం అనుకో, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా బండి స్టక్ అయిందా, అమ్మో డేంజర్ ఉంది అడ్వెంచర్ అయితే. ఓహో, బండి ఘోరం స్కిడ్ అవుతుంది అసలు. వచ్చేటప్పుడు ఈజీగానే వచ్చాం, కానీ పోయేటప్పుడే కొద్దిగా టఫ్ ఉంది. ఇప్పుడు ఈజీగానే వచ్చినాం బైక్కి. అంటే ఇళ్ళ నుంచి బయటికి చాలా ఈజీగా వచ్చేసినట్టు అయింది. బట్ పోయేటప్పుడు మాత్రం నాకు కొంచెం ఎందుకో టఫ్ అనిపించింది. నాకైతే హైలైట్ నచ్చింది ఆ వాటర్ క్రాసింగ్ అయితే. అండ్ ఇప్పుడు ఇంకోటి చిన్నది ఉంది ఇక్కడ. ఇది ఒక చిన్నదే, ఇది పెద్దగా ఏం లేదనుకోండి. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక. సూపర్ ఉంది ఈ లొకేషన్ కూడా. ఓహో, ఘోరం స్కిడ్ అయింది బండి అయితే. అమ్మా, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు, మామూలు కాదు. అమ్మా, డేంజరస్ అడ్వెంచర్ చేసింది ఆ బైక్ అయితే. బాబా, ఐ లవ్ మై బైక్. ఎంతైనా హిమాలయన్ అనుకోండి. ఇట్లాంటి అడ్వెంచర్ చేయాలంటే హిమాలయనే పక్కా. అంటే హిమాలయన్ అంటే అడ్వెంచర్ బైక్సే సెట్ అయిపోతాయి. సూపర్. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.